స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 19వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండే అవకాశం. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. స్పీకర్గా అయ్యన్న పేరు దాదాపు ఖరారు. అయ్యన్న స్పీకర్ అయితే జనసేనకు డిప్యూటీ. ఒకవేళ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తే మండల బుద్ధప్రసాద్కి ఇచ్చే ఆలోచన. వినుకొండ పట్టణం శృంగారవనపు 14వ వార్డు నందు కౌలకుంట సన్మాన్ వివాహ మహోత్సవంలో పాల్గొన్నాం. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ కొంజేటి నాగశ్రీను రాయలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫీజులలో బాదుడే బాదుడు. రాష్ట్రంలోనే ప్రైవేటు పాఠశాలల దందా. అధిక ఫీజుల వసూలుకు పాల్పడుతూ తల్లిదండ్రుల జోబులకు కన్నం వేసే పనిలో నిమగ్నమైన కార్పొరేట్ పాఠశాలలపై నిఘా కరువు. పుస్తకాలు మా వద్దే కొనాలి, యూనిఫామ్ మా వద్దే కొనాలి అంటూ తల్లిదండ్రులపై పెనుభారాన్ని మోపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్న తల్లిదండ్రులు. నూతన ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలపై కోరడా జూల్పించాలంటూ అరణ్య రోదనకు ఫలితం ఉంటుందా? విద్యాశాఖ మౌనం వెనుక దాగి ఉన్న అగాధం దేనికి సంకేతాలో సంబంధిత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు తెలియజేయాలి. ఆదివారం సచివాలయంలో నూతన మంత్రివర్యులు మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన శ్రీ సత్యకుమార్ తన ఛాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శాలువాతో సత్కరించి బుకే అందజేస్తున్న పల్నాడు జిల్లా 12వ బీజేపీ జనరల్ సెక్రటరీ మేడం రమేష్, బీజేపీ పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కన్వీనర్ యాదాల అనిల్ కుమార్, నారిశెట్టి మహేష్. నూజెండ్ల గ్రామంలో కూటమి విజయం సాధించిన మరియు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా నూజెండ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న 4 పాదులకి 5 బిందెల నీళ్లతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం నూజెండ్ల గ్రామంలో ఉన్న శ్రీ రామయోగయ్య స్వామి దేవస్థానంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ మరియు జనసేన పార్టీ నాయకులు, నూజెండ్ల మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి రజబాబు, తిరుమల శెట్టి నవీను, సాంబయ్య, చాగంటి కోటేశ్వరరావు మరియు మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 23వ డివిజన్లో 164వ బూత్లో బూత్ ఇన్ఛార్జి నవమిలం ఆధ్వర్యంలో పెన్షన్దారులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాలు మరియు అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలం. ప్రపంచానికి మనల్ని చూపించేది అమ్మ, ప్రపంచాన్ని మనకు చూపించేది నాన్న అంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరిచిన గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలం.